హలో ఫిల్మీ లవర్స్, వెల్కమ్ టు సుదర్శన్స్ రివ్యూస్. ఈ వారం థియేటర్స్లో రిలీజ్కి వచ్చిన లేటెస్ట్ చిత్రాలలో వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ముఫాసా ది లయన్ కింగ్. మరి మన తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో, ఆడియన్స్ని ఏ మేరకు అలరించిందో ఈ సమీక్షలో తెలుసుకుందాం. ఈ భూమి మీద ఉన్న విశాల ప్రాంతంలో వర్షం చుక్క కూడా చూడని ఓ బీడువాడిన ప్రాంతంలో ముఫాసా ఇంకా తన తల్లిదండ్రులు నివాసం ఉంటారు. అయితే ముఫాసాకి తన తల్లి సింహం చెప్పిన ఓ ప్రత్యేక ప్రాంతం మిలైలేకి వెళ్ళాలి అనుకుంటారు. కానీ తమ ప్రాంతానికి వచ్చిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల మూలాన ముఫాసా తన తల్లిదండ్రులకు దూరం అయిపోతాడు. అలా అక్కడి నుంచి ఎంతో దూరం వెళ్లి మరో ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ వేరే సింహాల జాతి దగ్గరకి దారి తప్పుతాడు. అక్కడే పరిచయమైన ఓ చిన్న సింహం ముఫాసాని చేరదీసి తన కుటుంబంలోకి తీసుకెళ్తాడు. అక్కడి నుంచి ముఫాసా ప్రయాణం ఎలా సాగింది, తాను ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి, ఆ సింహాల జాతి ముఫాసాని చేరదీసిందా లేదా, వారికి మరో జాతి సింహాల మూలాన వచ్చిన ప్రమాదం ఏమిటి, అక్కడికి ముఫాసా తన తల్లి చెప్పిన ప్రాంతానికి చేరుకున్నాడా లేదా, తాను ఒక నాయకుడిగా ఎలా మారాడు, తన ప్రాణ స్నేహితుడు స్కార్గా ఎలా మారాడు అనే ప్రయాణమే ఈ సినిమా. డిజ్నీ వారి నుంచి వచ్చిన ఫేమస్ కామిక్స్లో ద లయన్ కింగ్, జంగిల్ బుక్ లాంటి వాటికి మంచి క్రేజ్ ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. వీటిలో లాస్ట్గా వచ్చిన సినిమా ది లయన్ కింగ్. ఇది చాలా మంచి హిట్ అయింది. అయితే దానికి ప్రీక్వెల్గా వచ్చిన ఈ సినిమాలో కూడా అలరించే అంశాలు చాలా ఉన్నాయి. మెయిన్గా ముఫాసా జర్నీ సినిమాలో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తన నైపుణ్యాలు, ఒక నాయకుడిగా ఎలా మారాడు అనే ప్రయాణం సినిమాలో డీసెంట్గా కనిపిస్తుంది. అలాగే ఇతర సింహాలతో పలు పోరాట సన్నివేశాలు సాలిడ్గా ఉన్నాయి. అలాగే ముఫాసా సింహం పాత్రకి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ మంచి ప్లస్ అని చెప్పాలి. సన్నివేశాలకు తగ్గట్టుగా మహేష్ బాబు పలికించిన డైలాగులు ఆ ముఫాసా సింహానికి పర్ఫెక్ట్ గా సెట్ అయినట్టుగా అనిపిస్తుంది. అలాగే బ్రహ్మానందం, అలీ డబ్బింగ్ లో సాగే టిమోన్ అండ్ పుంబాపై పలు కామెడీ సీన్లు చాలా నవ్వు తెప్పిస్తాయి. అలాగే లైవ్ మోషన్ క్యాప్చర్ లో తీసిన ఈ సినిమాలో విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. అవి చూసేందుకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. నిజానికి ఈ కథ ఎన్నో ఏళ్ల కిందటిదే కావచ్చు, కానీ మనకి ఇప్పుడున్న జనరేషన్లో ఎన్నో సినిమాలు చూసిన వారికి మాత్రం చాలా రొటీన్ అండ్ రెగ్యులర్గా అనిపిస్తుంది. ఇంకా దీనికంటే ముందు వచ్చిన లయన్ కింగ్లో ఉన్నంత ఎంటర్టైన్మెంట్ పాళ్ళు ఈ సినిమాలో కొంచెం లోపించాయి. టిమోన్ పుంబా ట్రాక్కి ఇంకా ఫన్నీ సన్నివేశాలు ఏమన్నా పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటుగా యువనటుడు సత్యదేవ్ కూడా డబ్బింగ్ చెప్పాడు. కానీ తెలుగులో మాత్రం డబ్బింగ్ విలువలు బాగోలేవో లేక తాను మోడ్యులేషన్ మార్చుకున్నాడో తెలియదు, కానీ చాలా సీన్స్ లో ఈ గొంతు తనదే అని అర్థం కాదు. అలాగే పోరాట సన్నివేశాలు లాంటివి ఇంకొంచెం అగ్రెసివ్ గా మంచి హై మూమెంట్స్ ఇచ్చేలా కూడా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. ఇలా చాలా కోణాల్లో ఆడియన్స్ ని థ్రిల్ చేసే స్కోప్ ని మేకర్స్ మిస్ చేసినట్లు అనిపిస్తుంది. సినిమాలో సందర్భానుసారంగా వచ్చే పాటలు కూడా ఒకంత బోర్ ఫీల్ కలిగిస్తాయి. హాలీవుడ్ సినిమాల్లో నిర్మాణ విలువలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే గత సినిమాలకు కూడా చాలా నేచురల్ విజువల్స్ అండ్ గ్రాఫిక్స్ రూపేణా చూపించారు. కానీ ఇప్పుడు సినిమాలో మాత్రం కొన్ని సీన్స్ లో గ్రాఫిక్స్ వర్క్ అంత నేచురల్ గా కనిపించలేదని చెప్పొచ్చు. మిగతా సీన్స్ అంతా చాలా అందంగా ఉన్నాయి. అలాగే మ్యూజిక్ బాగానే ఉంది. సినిమా ఫోటో రియలిస్టిక్ లోనే కాబట్టి దర్శకుడు సినిమాటోగ్రాఫర్ల విజన్ కి తగ్గట్టుగా చూపించిన పలు విజువల్స్ వావ్ అనిపిస్తాయి. ఎడిటింగ్ బాగానే ఉంది. తెలుగు డబ్బింగ్ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు విషయానికి వస్తే ముఫాసా ది లయన్ కింగ్ కథని బాగానే అడాప్ట్ చేసుకున్నారు. కానీ ఇది ఇంకా ఎంగేజింగ్ గా తెరకెక్కించి ఉంటే బాగుండేది. మరిన్ని ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ జోడించి అలాగే యాక్షన్ మూమెంట్స్ ని కూడా ఇంకా బలంగా ప్రెజెంట్ చేసి ఉంటే ఒక ప్యాక్డ్ ఎంటర్టైనర్ లా అనిపించేది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ ముఫాసా ది లయన్ కింగ్ చిత్రం అంచనాలను పూర్తి స్థాయిలో అందుకుందని చెప్పొచ్చు. మహేష్ బాబు డబ్బింగ్ తెలుగు వర్షన్ లో బాగా ప్లస్ కాగా కొన్ని గ్రాండ్ విజువల్స్ అయితే పిల్లలకు చాలా మేర అలరించవచ్చు. కానీ ఇంకా కథనం మంచి ఎంటర్టైనింగ్ గా గ్రిప్పింగ్ గా ఉండుంటే బాగుండేది. వీటితో ఈ చిత్రానికి చాలా తక్కువ అంచనాలు పెట్టుకుని ట్రై చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో ఈ సినిమా సుదర్శన్స్ రివ్యూ ఇస్తున్న రేటింగ్ 3/5. I am Sudarshan. I am going to signing off.